టికెట్ రేట్ల పెంపుపై ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ కోర్టు సీరియస్. న్యాయస్థానం ఉత్తర్వులను పట్టించుకోరా అంటూ సివి ఆనంద్కు కోర్టు ధిక్కరణ నోటీసులు. మరోపక్క బలవంతపు చలాన్లు వసూలు చేయొద్దంటూ హైకోర్టు వెల్లడి. వెహికల్పై చలాన్లుంటే చట్టపరమైన నోటీసులు పంపండి, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దంటూ తేల్చి చెప్పిన హైకోర్టు. ఇంతకీ ఫైనల్గా ఈ రెండు విషయాలపై కోర్టు ఏం చెబుతుందనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంపై హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రతివాదులుగా రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్, హైదరాబాద్ సిపి సజ్జనార్, షైన్ స్క్రీన్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సినిమా బడ్జెట్ వివరాలు, ఖర్చుల అఫిడవిట్, నిధులను మూలాలను సమర్పించుకోకుండా హోంశాఖ టికెట్ ధరల పెంపును అనుమతించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఏకపక్షంగా ధరలు పెంచడం ప్రేక్షకుల సమాచార హక్కును ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. ఇకపై ఏదైనా సినిమా టికెట్ ధరలను పెంచాలనుకుంటే ఆ నిర్ణయాన్ని సినిమా రిలీజ్కు కనీసం 90 రోజుల ముందే ప్రకటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 2021లో జారీ చేసినటువంటి జీవో 120 ప్రకారం నిర్ణయించినటువంటి ధరలను కాదని తగిన కారణాలు చూపకుండా పెంచడం తెలంగాణ సినిమా నియంత్రణ చట్టం 1955కు విరుద్ధమని కూడా కోర్టు తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ధరల పెంపు కోరే నిర్మాతలు తమ సినిమా బడ్జెట్, ఖర్చుల స్టేట్మెంట్, నిధుల వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని, అప్పుడే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ఇక మరోపక్క వాహనదారులకు బలవంతపు చలాన్లు వేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయొద్దని చెప్తూ ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదని కూడా సూచించింది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకపోతే నోటీసులు ఇవ్వాలని కూడా మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో చెప్పుకొచ్చింది. 2024-25 సంవత్సరాల్లో తన వాహనంపై అక్రమంగా చలాన్లు వేశారని, పోలీసులు చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని ఓ వాహనదారుడు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్పై విచారణ జరిపినటువంటి జస్టిస్ శ్రవణ్ రావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. బలవంతపు వసూళ్లు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఒక ఉల్లంఘనకు ఎంత జరిమానా విధించాలి లేదా జైలు శిక్ష వేయాలనే విషయం కేవలం న్యాయస్థానం మాత్రమే నిర్ణయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు నమోదు చేయడానికి ప్రభుత్వం ధృవీకరించినటువంటి పరికరాలను మాత్రమే వాడాలని సూచించింది. పోలీసులు తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్ల ద్వారా ఫోటోలు తీసి చలాన్లు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. అంగీకారం లేని పరికరాల ద్వారా జారీ చేసినటువంటి చలాన్లు చెల్లబోవని కూడా పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. పోలీసులే నేరుగా జరిమానాలు వసూలు చేయడం అధికార విభజన సూత్రానికి తూట్లు పడవడమేనని కోర్టు చెప్పింది. ట్రాఫిక్ చలాన్ల వసూలు ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, చట్టబద్ధమైనటువంటి నోటీసులు పంపకుండా ఏ వాహనదారుని కూడా ఇబ్బంది పెట్టకూడదని రాష్ట్ర హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ కూడా ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. సో ఈ రెండింటి విషయాల మీద కూడా కోర్టు చాలా సీరియస్గా ఉంది. అయితే టికెట్ రేట్ల విషయంలో కూడా గతంలో ఆల్రెడీ చాలా సినిమాలకు కొన్ని పెంచాయి. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి సినిమాలకు రిలీజ్ అయినటువంటి సందర్భంగా ముందుగా రాజాసాబ్ 9వ తారీఖు రిలీజ్ అయింది. అయితే రాజాసాబ్కి డెఫినెట్గా కూడా వాళ్ళు టికెట్ ప్రైజెస్ పెంచమని అంటే కొంచెం దానికి ప్రాసెస్ లేట్ అవ్వడం, దాని తర్వాత ప్రీమియర్స్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఆ సినిమాకి టికెట్ రేట్స్ పెంచకుండానే సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసినటువంటి సినిమా ఏదైతే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఉందో, ఈ సినిమా కూడా డెఫినెట్గా మాకు ఖర్చు ఎక్కువైపోయింది, ప్రైజెస్ పెంచండి అని చెప్తే ఎవరిని సంప్రదించకుండా డైరెక్ట్ టికెట్ రేట్స్ ఎలా పెంచుతారంటూ కూడా కొంచెం సీరియస్గా కూడా కోర్టు అయితే చెప్పుకొచ్చింది. అయితే నెక్స్ట్ ఏదైతే వచ్చేటువంటి సినిమాలు టికెట్ రేట్స్ కనుక పెంచుకోవాలి అనుకుంటే ఇంత మునుపు లెక్క రిలీజ్కి ఒక 10 రోజుల ముందు, ఒక 20 రోజుల ముందు ఇలా కాకుండా డెఫినెట్గా రిలీజ్కి ముందే, అంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాతనా లేకపోతే ముందో కానీ డెఫినెట్గా కోర్టుకి 90 రోజుల ముందు, అంటే 3 నెలల ముందే ఆ టికెట్ ప్రైజెస్ వివరాలు చెప్పాలి, ఆ సినిమాకి సంబంధించినటువంటి ఖర్చులు చెప్పాలి, దానికి సంబంధించిన బడ్జెట్లు అండ్ ఎంతమంది కార్మికులు ఈ సినిమాకు వర్క్ చేశారు ఏంటి అని కూడా పెద్ద మొత్తంలో ఆ లెక్కలు కూడా అప్పజెప్పి అండ్ దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించినటువంటి టికెట్ రేట్స్ హై అడగడానికే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా అవి ఏదైతే సబ్మిట్ చేసినటువంటి లెక్కలు సరిగ్గా ఉన్నాయని అనిపిస్తుందో ఆ 3 నెలల ముందే ఈ లెక్కలు కనుక
చూపిస్తేనే అప్పుడు పెంచాలా వద్దా, టికెట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో అవి పెంచాలా వద్దా అనేది కూడా అప్పుడు హైకోర్టు అనేది లేదా కోర్టులు ఒక నిర్ణయం తీసుకుంటాయి. కానీ ఇక మీదట ఎప్పుడు కూడా సడన్గా తీసుకొస్తే పెంచకూడదని కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఇక మరోపక్క వాహనదారులు ఇప్పుడు పెండింగ్ చలాన్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్గా కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఫోన్లలో ఫొటోస్, అంటే డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యక్తిగత ఫోన్లలో ఆ ఫొటోస్ తీసి అవి దాంట్లో అప్లోడ్ చేసి చలాన్లు విధిస్తూ ఉంటారు. సో అది కూడా తప్పే. డెఫినెట్గా ప్రభుత్వం జారీ చేసినటువంటి పరికరాలు ఏవైతే ట్యాబ్స్ ఉంటాయో దాంట్లో మాత్రమే ఈ యొక్క ఫొటోస్ తీసి చలాన్లు విధించాలి. ఒకవేళ చలాన్లు ఆపేటువంటి ప్రక్రియలో కూడా డెఫినెట్గా చలాన్లు కట్టాలని ఇబ్బందులు కూడా పెట్టకూడడం సరికాదని కూడా కోర్టు సూచించింది. ఒకవేళ అలా గనక చేస్తే లీగల్ నోటీసులు ఇవ్వండి. లీగల్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఏదైతే ఏందని చట్టబద్ధంగా చూసుకుంటుంది తప్పితే మీరే అక్కడ దగ్గరుండి బలవంతంగా అక్కడ ఉన్నటువంటి చలాన్లు కానీ అక్కడ ఏ వాహనదారును కానీ ఆపి తాళాలు లాక్కోవడం అండ్ బండి సీజ్ చేయడం, బండి స్టేషన్కి తీసుకెళ్లడం, ఇలాంటి విషయాలు ఏవి కూడా చేయొద్దని కూడా కోర్టు అయితే స్పష్టంగా చేసింది. అయితే వీటి మీద ఈ రెండు విషయాల మీద కూడా 3వ తారీఖు మరొకసారి హియరింగ్ ఉంటుంది. ఆ రోజు అసలు ఏంటి కోర్టు ఎలా చెప్తుంది, ఆ టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి అండ్ దాని తర్వాత ఫైన్స్ విషయంలో ఎలా ఉంటుంది అనేది కూడా ఫిబ్రవరి 3వ తారీఖున ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి కోర్టు చెప్పినటువంటి ఈ రెండు విషయాలపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.